ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అమాయకంగా ఉండేవారి కథలు మనం ఒక 2-3 చెప్పుకున్నాం. సో అలాంటిది ఏదైనా ఒకసారి ఇంకొక కథ అంటే అమాయకురాళ్ళ కథలు చెప్పుకోవడానికి బాగుంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. అంత అమాయకంగా ఉంటారా అని కొంతమంది పోట్లాడుతుంటారు కూడా. మరి అంత అమాయకంగా ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఏం చేస్తాం, మనం చెప్పలేం కదా. ఒక ఆయన, ఓ బ్రాహ్మడు, ఆయన భార్య ఉండేవాళ్ళు ఒక చోట. అయితే ఆయన ఏం చేసేవాడంటే, మొదటంతా ఏదో వాళ్ళ అమ్మ నాన్న ఉండేవాళ్ళ. పాపం అమ్మ నాన్న ఉంటే అమ్మ అత్తగారే చూసుకునేదని, కోడలు ఏదో పై పని చేసి చెప్పిన పని చేసేది. కొంచెం అమాయకురాలు. ఈ పని చేయి, ఆ పని చేయి, అది చేయాలి, ఇది చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తర్వాత వాళ్ళకి అంత పెద్ద బాధ్యత ఉండదు. చెప్పిన పని చేసేవాళ్ళు. ఈవిడ తరచుగా పుట్టింటికి వెళ్ళొస్తుండేది. ఏదో పిల్లలు పేరెంటాలు గందరగోళంగా ఉండేది. అత్త మామ దాటిపోయారు పాపం, పెద్దవాళ్ళు లేరు. వాళ్ళు దాటిపోయారంటే ఆ సంవత్సరం ఇంకేం పండగలు పబ్బాలు ఏమి చేసుకోరు కదా. సరే, ఒక ఏడాది ఏడాది గడిచాక కొద్దిగా కుదురుకున్నారు సంసారం వీళ్ళు. అయితే అతను ఏం చేశాడంటే, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ ఏర్పాటు చేస్తున్నట్ట బుట్టలు తెచ్చి అటక మీద దాచిపెడుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఇన్ని సామాన్లు తెస్తున్నాయంటే శ్రావణ భాద్రపదాలు వస్తాయే, అప్పుడు ఏమి కుదరదు. శ్రావణ భాద్రపదాల కోసం దాచిపెడుతున్నాను, ఇప్పుడిప్పుడే వాడేసేవు, కొద్దిగా తీసుకుని వాడుకో, అన్నీ వాడవక శ్రావణ భాద్రపదాల కోసం దాచుకోవాలి అని చెప్పేవాడు. శ్రావణ భాద్రపదాలు అంటే ఏమిటి? వర్ష ఋతువు, వర్షాకాలం. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. అయితే ఈ వర్ష ఋతువులో ఏంటంటే వస్తువులు కొట్లకి వెళ్ళటాలు అవి కష్టం. ఈ పల్లెటూళ్ళలో అంతా బురద. ఆ పై ఊళ్ళకి వెళ్ళడానికి బళ్ళు గిళ్ళు ఉంటే కానీ కుదరదు. బళ్ళున వానలకి తడిసిపోతారు. తర్వాత ఊళ్ళల్లో చెరువు పక్క నుంచి లోపలికి రావాలి. వాన ఎక్కువైతే చెరువు కట్ట కోసేస్తుంది. అవును. ఇక ఊరికి బయట ఊరికి ఏమి రాక సంబంధాలు ఉండవు. ఏదో కూరగార ఏం చేస్తారు, పాత రోజులు మనం ఏం చేసేవాళ్ళము, పచ్చళ్ళు అవి చేసి పెట్టుకున్నాను. ఊరగాయలు, ఊరిమిరపకాయలు, వడియాలు, అప్పడాలు, అవన్నీ మనకి బాగా ఉపయోగపడే రోజులు ఏంటంటే వర్షాకాలమే. ఇప్పుడు మనం సర్వావస్థల్లోనూ వడియాలు వేయించుకుని తినేస్తున్నాం కదా. అప్పడాలు, వడియాలు రోజువారీ భోజనంలో కూడా తింటున్నాం. పాత రోజుల్లో అవన్నీ ఏ కూర నార దొరకని సందర్భాలకి కోసమని పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా గెస్ట్ వస్తే 2 వేయించేవాళ్ళు, కానీ రోజు తినేవాళ్ళు కదా. ఏ కూర లేదనుకో మనకి, అప్పుడు ఏముంది, 4 వడియాలు వేస్తే పిల్లల వడియాలు పెట్టుకుని, పిల్లలైనా పెద్దలైనా వేడిగా అంత అన్నం కాస్త నెయ్యి వేసుకోవడం, వడియాలు పెట్టుకుని అన్నం తినేస్తాం. కాస్త చారు పోసుకుని మజ్జిగ పోసుకుంటే అయిపోయింది కూరక్కర. అందుకు వాడికి సైడ్ డిష్ కాదు, వడియం అప్పడం సైడ్ డిష్లు కానే కావు, మెయిన్ కోర్స్లో భాగంగా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు అలా లేదు కదా రమ్మగారు. ఇప్పుడు లేదంటే మనం రకరకాల కూరలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమిటి, ఈ ఊళ్ళల్లో ఈ కూరలే దొరుకుతాయని ఉండేది. మేము అసలు క్యారెట్లు, క్యాబేజీ అసలు వాటి మొహం కూడా తెలియదు చాలా సంవత్సరాలు. నమ్ముతావా నువ్వు? నిజం. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది కదా జయ. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ ఏముంది, మన ఊళ్ళో పండినవి, మన చుట్టుపక్కల పండిన తోటకూర, అవే దోసకాయలు, దొడ్లో వచ్చిన అవే పొట్లకాయలు తెగ తింటుండేవాళ్ళం మేము. మాకు తెగ్గాసేసేది. పొట్ల, చిక్కుడు, బెండ అవి మన దొడ్లలో కాస్తే అవే తప్పిస్తే పెద్ద మార్కెట్లు కూడా ఇప్పట్లాగా ఎక్కడుంది, ఎక్కడో ఒక మార్కెట్ ఉండేది. ఓ వారం తెచ్చుకుంటే అవే 15 రోజులు వచ్చేవి. చక్కగా నిల్వ కూడా ఉండేవి. ఆలులు అవి కూడా తక్కువ బాగా. అప్పుడు కూర దొరికితే కూర, లేకపోతే వేడివేడిగా అన్నం వండుకోవటం, పచ్చంతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, తర్వాత గోంగూరని అదని అట్లా అవే వేసుకుని తినేవాళ్ళం. చక్కగా అంత నెయ్యి వేసుకుని తినేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం 5-6 నెలలు ఏవి పిచ్చికూళ్ళన్నీ తిన్నాక ఓ రోజు వేడివేడిగా అన్నంలో పచ్చడి వేసుకుని తిందాం అనిపిస్తుంది. ఇది వరకు పచ్చడి వేసుకుని ఎక్కువ తిని అప్పుడప్పుడు కూరలు తినేవాళ్ళు. ఈయనకి శ్రావణ భాద్రపదాల కోసం దాచిపెడుతున్నాడు. అయితే ఏమైంది, ఈయనకి ఆషాఢ మాసం వెళ్ళకుండానే బయట ఊళ్ళ నుంచి ఆయనకి బోల్డ్ కబుర్లు వచ్చినాయి. ఏమిటి, ఏవో పెళ్ళిళ్ళని, పేరెంటాలు. అప్పట్లో ఏమింది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. చిన్న పల్లెటూళ్ళలో సంపాదనలు ఉండవు కదా. ఆయన ఏం చెప్పాడు, ఏమైనా శ్రావణ భాద్రపదాలు అవి వస్తాయి, జాగ్రత్తగా ఉండు. పిల్లలు ఎలాగో మన దగ్గర లేరు, పిల్లలు వేదాధ్యయనానికి ఏదో వేరే ఊళ్ళో చదువుకుంటున్నారు, జాగ్రత్త అని చెప్పి 1 నెల 2 నెలల్లో తిరిగి వస్తాను. అప్పట్లో జరిగేవి ఇవన్నీ, ఇదేం కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు కూడా భర్తలు అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్ళాలి ఉన్నాయి కదా. అలాగే ఇంతకీ క్యాంప్ వెళ్ళిపోయాడు ఆయన. ఈ భార్యమణి ఏదో వండుకుంటూ తింటుండేది. ఆషాఢం సగంలోనే ఆయన వెళ్ళిపోయాడు. ఆషాఢం గడిచింది. సరే, ఏమైంది, పక్క ఇంట్లో ఒక కాపుల కుటుంబం ఉందట. వీళ్ళు ఉన్న దానికి మరి పక్కన మరీ ఆనుకునేం లేదు, కానీ శ్రావణ భాద్రపదం వింటుండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఒక కుర్రాడు వచ్చాడు చుట్టపు చూపుగా. వాడు ఈవిడ అమాయకత్వం, ఆయన తెలివిగా అన్ని 2 నెలలకు ముందే పెట్టడము తెలుసుకున్నాడు. ఏం చేశాడు, తన ఫ్రెండ్కి ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి ఓ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి చెరుకో బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. బ్రాహ్మణ వేషానికి ఏముంది, పంచ కట్టుకుని కాస్త మొహం మీద విభూతి పిండి కట్లు పెట్టుకుంటే అయిపోయింది బ్రాహ్మడు.
వచ్చి అమ్మ బాగున్నారా, శాస్త్రి గారు ఉన్నారా అని పలకరించారు. శాస్త్రి గారు లేరు బాబు, ఏదో ఊరు వెళ్ళారు, మీరెవరు నాయనండి, మేము శ్రావణ భాద్రపదాలమ్మా అని చెప్పారు. చెప్పంగానే ఆవిడ, అయ్యో నాయన అలాగా, మీకోసం ఎన్నాళ్ళ నుంచో ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు రావడం కోసమే చూస్తున్నాను నేను, మీరు ఎప్పుడు వస్తారా అని. చక్కగా వచ్చారు, రండి నాయన, ఈ పూట చక్కగా భోజనం చేసి మీకోసం పెట్టినవన్నీ తీసుకెళ్తారు కానీ అని చెప్పి చక్కగా ఆవబెట్టి తోటకూర పులుసుకూర చేసి ఓ 4 వడియాలు వేయించి గడ్డ పెరిగేసి అన్నం పెట్టింది. ఇద్దరు కలిసి అట లోపల వద్దమ్మ పంచలు వేయండి బాగుందని బయటే విస్తలు ఎంచుకుని అన్నాలు తినేశారు. తినేసాక మా కోసం పెట్టిన వస్తువులు ఏమంటే ఆవిడ అటక మీద పెట్టిన అంత చింతపండు, ఇంత బెల్లము, ఓ పెసరపప్పులు గుప్పులు, ఈ 2 నెలలు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా దాచిపెట్టిన వస్తువులన్నీ బుట్టలు దింపి చేతిలో పెట్టింది. బాబా వీళ్ళు ఏం చేశారు, చక్కగా వాటిని పెద్ద 2 గోను సంచుల్లో మూట కట్టుకుని వెళ్ళేస్తామమ్మా అని వెళ్ళిపోయారు. ఈ శ్రావణ మాసం అయిపోయింది. భాద్రపదం మన ఇది వస్తుంది కదా వినాయక చవితి, చవితి వెళ్ళంగానే ఈయన వచ్చేసాడు. చవితి పండగ అయిపోగానే వచ్చాడు. వచ్చేసరికి ఏమండి వచ్చారా, శ్రావణ భాద్రపదాలు వచ్చినప్పుడు మీరు రాలేదండి. ఈ భాద్రపదంలో రాకపోవడం నీ బొందా, భాద్రపదంలోనే ఉన్నాం మనం అంటే. భాద్రపదంలో ఉండటం ఏమిటండి, వచ్చి అప్పుడే వెళ్ళిపోతాయి నువ్వు అంటుంది. వెళ్ళిపోవటం ఏమిటే, ఈ భాద్రపదంలో ఉన్నాం, ఇంకా వారం గడిచింది అంతే, చవితి పండగ వెళ్ళింది అంతే కదా, ఇంకా 15 రోజులు ఉందంటే. ఏమిటి రోజులు అంటారు, చక్కగా పిండి కట్టలు పెట్టుకుని పళ్ళల్లే ఉన్నారు, చక్కగా వచ్చి వాళ్ళకి ఇచ్చినవన్నీ పట్టుకెళ్ళిపోయారని అనేసరికి తలబడి, ఏమిటి అసలు ఏం చేశావు నువ్వు అనేసరికి నువ్వు శ్రావణ భాద్రపదాలు వస్తాయి అన్నావు. శ్రావణ భాద్రపదాలు ఇద్దరు వచ్చారు, చక్కగా ఉన్నారు లక్షణంగా. పిల్లలు ఇంత ఎత్తు నుండి చక్కగా బొట్లు గిట్లు పెట్టుకుని పంచలు కట్టుకుని లక్షణంగా ఉన్నారు. నేను చక్కగా ఒక తోటకూర పులుసుకో వేసి అన్నం పెట్టాను. వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళకి అప్పచెప్పాను. ఏమి ఇచ్చావేనా నువ్వు, అటక మీద శ్రావణ భాద్రపదాల కోసం పెట్టావు కదా, అవే ఇచ్చా, వేరేవేమి ఇవ్వలేదు. ఈ 2 నెలల కోసం భర్త దాచిన మొత్తం సరుకు సపరా సామాగ్రి మొత్తం సమస్తం ఇచ్చేసరికి ఈయన తెలబడి, పోసి నీ తెలివి తెల్లారా, ఇవి 2 నెలలే నేను చెప్పింది, ఇంత తెలివి తక్కువ పెద్దమ్మవి నాకెక్కడ దాపురిచ్చేవే నువ్వు, అయ్యో నీ 2 నెలల కోసం పెట్టిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చేసావు, ఏం వండుకు తింటామంటే, ఏముంది తోటకూర ఉంది, నేనున్నాను, ఒకటే ఉంది, ఏదో వండుకు తింటోంది ఆవిడ. సరే అక్కడి నుంచి అయిపోయింది. ఆ మొగుడు అన్నాడు, చిచి ఒక పెద్ద దిక్కు లేదు మన ఇంటికి, ఎవరైనా పెద్ద దిక్కు ఉంటే కానీ కుదరదే, నీతోటి నేను వేగలేను, నువ్వు ఇలాగే సంసారం అంతా గుల్ల చేసేలాగా ఉన్నావు, నా కర్మాన్ని నెత్తి కొట్టుకున్నాడు. సరే ఆయన దారిని ఆయన బయటికి పోయాడు ఏదో పని చేసుకోవడానికి. ఈ లోపల ఈ పక్కింట్లో కాపు కుర్రాడు అంతా విన్నాడు. మళ్ళీ విని, ఓహో వీళ్ళకి పెద్ద దిక్కులు కావాలి అంతే కదా. అక్కడి నుంచి ఏం చేశాడు, వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి ఒరే అబ్బాయి మనం 2 గడ్డి బొమ్మలు చేద్దాంరా అని చెప్పేసి గడ్డితోటి పెద్ద పెద్దవి అంతంత ఎత్తున్న 2 బొమ్మలు చేశారు. బొమ్మలు చేసి ఒకదానికి చీర ఒకదానికి పంచా కట్టారు. బొమ్మ చేయటం అంటే ఏం చేయాలి, ఒక గడ్డిని మడత పెడితే పొడుగ్గా లాగా అవుతుందా, ముఖానికి ఒక చోట ఒక కట్టు 3 కట్లు కడితే 3 షేపుల్లో వస్తుంది, అది దాన్ని బొమ్మలాగా తయారు చేశారు. ఒకదానికి అంగవస్త్రం కట్టారు పంచలాగా, ఓ దానికి చీర కట్టి దాని ముఖంలాగా ఉన్న షేప్ మీద ఆ పై పార్ట్లో ఇంత కుంకుమ ఒక అటుగా పెట్టారు. పెద్ద దిక్కులు అమ్ముతామని రోడ్డు మీదకి తిరగడం మొదలుపెట్టారు. ఈవిడ ఓహో పెద్ద దిక్కు కావాలన్నాడు మొగుడు, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడని చెప్పేసి ఏం చేసింది, వాళ్ళని కేకేసింది, బాబు పెద్ద దిక్కులు లేక చాలా బాధపడుతున్నాను నాయన, ఆ పెద్ద దిక్కులు ఏవో మాకు ఇచ్చేయండి అనేసరికి వీళ్ళు ఏం చేశారమ్మా, ఒక మగ పెద్ద దిక్కు ఒక ఆడ పెద్ద దిక్కు 2 ఉన్నాయి, 2 ఉండాలమ్మా, ఒకళ్ళు ఉంటే కుదరదు అని ఆ 2 గడ్డి బొమ్మలు తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి ఎంతంటే 100 రూపాయలు అన్నాడు. ఆ రోజుల్లో 10లు 5లే, 100 ఎక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వాడు అన్నాడు, అమ్మ ఏదైనా వస్తువు ఇచ్చినా నేను తీసుకుంటానమ్మా అన్నాడు. ఏమి ఇవ్వాలి, 100 రూపాయలకి వస్తువు, కంచాలు చెంబులు అవేమి 100 రూపాయలు చేయవు. సరే ఇప్పుడు ఏం చేసింది, మెడలో కాసులు పేరుంది ఆవిడకి, బాబు ఇది 100 రూపాయలు చేస్తుందా అని అడిగింది. 100 రూపాయలు చేస్తుందమ్మా అన్నాడు. అయితే సరేరా ఈ కాసుల పేరు తీసుకో, పెద్ద దిక్కు కంటేనా, పెద్ద దిక్కు చాలా అవసరం జీవితానికి అని చెప్పి ఆ 2 గడ్డి బొమ్మలు ఇంట్లో పెట్టుకుని మళ్ళీ 5 కాసుల పేరు తీసి వాడి చేతిలో పెట్టింది. వాడి సందు తిరిగాక ఈ బొమ్మల వల్ల గిమ్మల వల్ల అవన్నీ పారేసి చక్కగా వస్తువు పుచ్చుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. సరే చీకటి పడేసరికల్లా వచ్చాడు భర్త. ఇది జరిగి ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఈ పెద్ద దిక్కులు వచ్చాయన్నమాట. ఈయన లోపలికి రాగానే ఏమంటే కాళ్ళు కట్టుకొని పెద్ద దిక్కుల్ని పలకరించండి అంతే అనేసరికల్లా ఈయనేమనుకున్నాడు, ఎవరో చుట్టాలు ఎవరే మా మేనత్త మీ మేనత్త ఎవరు వచ్చారంటే, మేనత్తలు ఏమిటండి, మేనత్తలు వాళ్ళు కాదు, మేనత్తలు అవుతారు, పెద్ద దిక్కు ఎందుకు అవుతారు, అదే కదా పెద్ద దిక్కులు ఉన్నాయి మన ఇంట్లో అనేసి తెలబోయాడు. ఏమిటో చేసింది ఇది, మళ్ళీ పప్పు వచ్చేసింది. తీరా చూస్తే 2 గడ్డి బొమ్మలు చక్కగా కుర్చీలలో కూర్చుని ఉన్నాయి. 2 బొమ్మలు నిర్ఘాంతపడి, ఏమిటో ఇవెక్కడవే అంటే, అదేనండి మీరు పెద్ద దిక్కు లేకపోతే కుదరదన్నారు, రోడ్డు మీదకి అమ్మొచ్చినాయండి పెద్ద దిక్కులు, అందుకని ఈ 2 పెద్ద దిక్కుల్ని మీకోసం మన ఇంట్లో కాపలా ఉండాలి కదా, పలకరించండి
అనేసరికి నీ బొంద పెట్ట ఇవి బొమ్మలే, వీటిని పలకరించడం ఏమిటి, ఎవడో బాగా టోపీ వేసాడు, ఏమి ఇచ్చావే వాడికి అన్నాడు. డబ్బులు లేవండి, సమయానికి కాసుల పేరు ఇచ్చేసానండి. అదేమిటి కాసుల పేరు మోసి ఇక్కడ పుడక అది 5-6 కాసులు ఉంటుంది అన్నాడు. ఉంటే ఉంది పెద్ద దిక్కు కంటేనా, పెద్ద దిక్కు లేకపోవటం కదా వల్ల కదా మన జీవితం పాడైపోతుంది అంటున్నాం. అందుకని తీసుకున్నాను అనేసరికి ఆయన ఒళ్ళు మండిపోయింది. నువ్వు నీ పెద్ద దిక్కులు నెత్తినేసుకొని మీ పుట్టింటికి వెళ్ళిపో, నాకు కుదరదు, నేను చచ్చినా నిన్ను మా ఇంట్లో ఉంచుకోను అని చెప్పి 2 బొమ్మలు పూసుకొని వెళ్ళిపోమ్మ నువ్వు అన్నాడు. అనేసరికి ఆవిడ ఏం చేస్తుంది, చేరుకో బొమ్మని చంకలో పెట్టుకుని బయటికి వెళ్ళింది. పక్కింటి వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి అయ్యో పాపం సోదేవమ్మ గారు ఆవిడకి పాపం అమాయకురాలు, ఆవిడ ఏం చేస్తుందండి, శాస్త్రి గారు ఫోన్ లేని ఉంచుకోండి, ఏదో ఈ మాట మంచి చెప్పుకుంటుంటే మాటలేదు మంచి లేదు, 2 నెలలకు సరిపడా గ్రాసం ఇచ్చేసింది, మెళ్ళో కాసుల పేరు మా అమ్మ చేయించింది, తీసుకెళ్ళిమో వాడు ఎవడో ఏదైనా కొట్టింది, నేను చచ్చినా దీన్ని ఉంచుకొని వెళ్ళిపోను అన్నాడు. సరే ఈవిడ ఏం చేసింది, పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్ననో మేనమామనో తేవాలి మొగుడిని సమాధానపరచడానికి. ఈ 2 బొమ్మలు చంకలు పెట్టుకుని నడిచిపోవటం మొదలుపెట్టింది. నడిచి వెళ్తుంటే ఏమైంది, అప్పట్లో నడకలే కదా, ఊరు దాటేసరికల్లా చీకటి పడిపోయింది. ఆవిడ ఏమనుకుందంటే రాత్రికి ఏదో ఒక చెట్టు మీద పడుకుందామనుకుని ఒక చెట్టు ఎక్కింది. మరి చెట్ల మీదే పడుకునే వాళ్ళు అప్పట్లో, ఆవిడకి తెలివితేటలు ఆ మాత్రం ఉన్నాయి. ఈ 2 గడ్డి బొమ్మల్ని పైన పెద్ద దిక్కుల్ని కాపాడుకోవద్దు, మరి 2 పైన పెట్టుకుని పడుకునేసరికల్లా ఏమైంది, చీరేసి తనకు చెట్టు కట్టుకుంది అన్నమాట, పడిపోతానన్న భయంతో. పోనీలే. ఈ రాత్రి అయ్యేసరికల్లా ఆ ఊళ్ళో దొంగతనాలు అవి ఉండేవి. ఎవరో పంచుకుంటున్న 2-3 దొంగలు ఆ ప్రాంతానికి వచ్చారు. ఈవిడ పెద్ద దిక్కు పైన పెట్టుకుంది కదా 2 గడ్డి బొమ్మలో, ఓ బొమ్మ దారి కింద పడింది. పడేసరికల్లా పైనుంచి బొమ్మ అంటే అదేదో ఇంత వస్తువు కాదు కదా, బాగా పొడుగ్గా మనిషి అంత ఎత్తు చేశారు, 2.5-3 అడుగులు ఉంది అది. వాళ్ళు కంగారు పడి పారిపోయారు. ఏదో దూకింది పైనుంచి, మనిషి దూకిందని భ్రమపడ్డారు. సరే ఈవిడ ఏం చేసింది, అయ్యో నా పెద్ద దిక్కు పడిపోయిందని చెట్టు దిగింది కానీ చీకట్లో పెద్దగా కనపడలేదు. అక్కడ ఉన్న డబ్బు మూటలు కూడా చేత్తో పుచ్చుకొని మళ్ళీ చెట్టు ఎక్కికొచ్చింది. తెల్లారాక చూసుకుంది, గడ్డి మూటలతో పాటు ఒక డబ్బు మూట కూడా ఉంది. ఈ లోపల ఏమైంది, ఆ సాయంకాలం చీకటి పడిన తర్వాత ఈవిడ తండ్రి మేనమామ ఇద్దరు వీళ్ళింటికి వచ్చారు. మా పిల్ల ఏదైనా అడిగితే మీ పిల్లని మీ ఇంటికి పంపేశాను అన్నాడు. దాంతో వీళ్ళు చెడామడా పోట్లాడుకున్నారు. మీ పిల్ల తెలివి తక్కువది, ఎన్నేళ్ళైనా దానికి తెలివితేటలు రావట్లేదు, పెద్ద దిక్కులన్నీ 2 గడ్డి బొమ్మలు కొన్నది, కాసుల పేరు ఇచ్చేసిందని ఆయన తిట్టాడు ఈవిడ భర్త. వాళ్ళు బాబు పిల్ల ఏమైపోయిందో అమాయకురాలు అసలేనని తెల్లారు లేవంగానే చీకటి ఇట్లా వెలుగు రాగానే వాళ్ళు ముగ్గురు వెతకడానికి బయటకు వచ్చారు. ఎక్కడికి నడిచి వెళ్ళిపోతుందని ఈ అడవిలో వస్తుంటే ఈవిడ చెట్టు దిగి అప్పుడే చీర గీర సవరించుకుని ఈ 2 గడ్డి మోపుల్ని అంటే బొమ్మల్ని ఈ మూటని నెత్తి మీద పెట్టుకుని నడుస్తుంది. వాళ్ళు ఇదేమిటి అమ్మ ఇది చేసావని ఏదో కేకలేశారు నాన్న మేనమామ. తీరా ఈ బొమ్మలతో పాటు ఆ మూట కూడా ఉంది. ఈ బొమ్మలు అవతల బారే దిక్కుమాలి బొమ్మలు, ఇవి కాదు పెద్ద దిక్కు అనుకోకూడదే, ఇట కాదే అని ఏదో నచ్చ చెప్పారు. బొమ్మలు పారేశాక ఈ మూట కూడా విసిరబోయేసరికి గల్లుమంది. ఏమిట్రా గల్లుమందని తీస్తే దాని నిండా బోల్డంత డబ్బు బంగారం ఉంది. అప్పట్లో కాసులు అవి ఉండే. వాళ్ళు తెల్లబోయి ఇది ఎక్కడ, నేను ఏమో నాకు తెలీదు, పెద్ద దిక్కు కింద పడిపోతే తీసాను, దాంతోపాటు ఈ మూట కూడా చేతిలోకి వచ్చింది, ఏమిటో నన్ను చేత్తో పుచ్చుకున్నాను అంతే. అని చూసేసరికి బోల్డ్ బంగారం. మామగారు అన్నాడు, ఏమయ్యా మా పిల్ల అమాయకురాలను, దీని అమాయకత్వంతో చూడు నీకు బంగారం కలిసి వచ్చింది అని చెప్పేసరికి ఇది ఆ ఊరి వాళ్ళపై ఎవరివోనని అతను ఏం చేశాడు, మనం తీసుకుంటే ఎట్లాగండి గ్రామాధికారికి ఇస్తానని ఆ భార్యని వెంట పెట్టుకుని ఆ వస్తువు పుచ్చుకుని తీసుకొచ్చాడు. తెచ్చేసరికి ఆ ఊళ్ళో వాళ్ళవే ఏవో కొంత బంగారం పోయింది, బంగారాలు వాళ్ళకి ఇచ్చేసారు. డబ్బు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో వీళ్ళకి తెలియదు. ఆ వచ్చిన దొంగలు ఎవరో తెలియదు కదా. ఈ డబ్బు ఎవరిది కాదండి, ఈ ఊళ్ళో మీరే తీసుకోండి అని ఈ బ్రాహ్మణ ఆయన చేతిలో పెట్టాడు గ్రామాధికారి. ఆ డబ్బు పుచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి తోడుగా ఉండటానికి ఒక కుటుంబాన్ని తెచ్చుకుని దగ్గరలో పెట్టుకున్నాడు అనమాట. డబ్బులు ఉన్నాయి కదా ఇంకో కుటుంబాన్ని ఏమైనా కాస్త కాచి కాపాడాను. మిగిలినవన్నీ వంట తంటా వచ్చు ఆవిడికి పాపం. ఈ తెలివితేటలు కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు పెద్ద దిక్కుల్ని కొనుక్కున్న బామ్మగారి సంగతి పిల్లలకి సరదాగా చెప్పచ్చు, బాగుంటుంది కదా. కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే.